సమాజంలో మనుషుల రూపంలో మానవ మృగాలు సంచరిస్తున్నాయి. ఒంటరిగా కనిపించిన మహిళలపై అత్యాచారాలకు పాల్పడి వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి ఆ మానవ మృగాలు. అశ్లీలతకు బానిసలుగా మారి పశువులలాగా ప్రవర్తించేవారు మహిళలపై అత్యంత దారుణంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కోల్కతా ఘటనలో నిందితుడు కూడా ఆ కోవకే చెందినవాడు. కోల్కతా నిందితుడి సైకో అనలిటికల్ ప్రొఫైల్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత సమాజంలో మనుషుల మధ్యని మానవ మృగాలు సంచరిస్తున్నాయి. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు ఆ మృగాలు రెచ్చిపోతున్నాయి. చిన్నారులు, యువతులు, మహిళలే కాదు, చివరకు వృద్ధులపై సైతం లైంగిక దాడులకు తెగబడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మన చుట్టూనే ఉంటూ బయటకు మంచిగా కనిపిస్తూ ఒంటరిగా ఉన్న వారిపై అదును చూసి లైంగిక దాడులకు తెగబడుతున్నారు. మనుషుల రూపంలో ఉన్నప్పటికీ వారి ప్రవృత్తి మాత్రం పశువు లాంటిదే. అలాంటి వాళ్లకు దయ, జాలి లాంటివి ఏమీ ఉండవు. మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులకు పాల్పడుతూ వారి కామ వాంఛ తీర్చుకుంటున్నారు మానవ మృగాళ్లు. ఇటీవల కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటన యావత్ సమాజం సిగ్గుపడేలా చేసింది. వైద్యురాలిని సైతం అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసును సిబిఐ విచారిస్తోంది. ఈ కేసులో భాగంగా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని విచారిస్తోంది. నిందితుడు అశ్లీల చిత్రాలకు బానిసగా మారాడని, వక్రబుద్ధి కలిగిన వాడని సిబిఐ విచారణలో తేలింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం విశ్లేషించిన నిందితుడి మానసిక తీరును ఉటంకిస్తూ వెల్లడించిన వివరాలు షాక్కు గురిచేసేలా ఉన్నాయి. ఫోరెన్సిక్ వైద్య బృందం చెప్పిన విషయాల ప్రకారం నిందితుడిలో పశు ప్రవృత్తి స్పష్టంగా కనిపిస్తోంది. నిందితుడి ప్రవృత్తి గురించి తెలిసి సిబిఐ అధికారులే షాక్కు గురవుతున్నారు. కోల్కతా నిందితుడు సంజయ్ రాయ్లో పశ్చాత్తాపం అనేది లేదు. ప్రతి నిమిషం జరిగిన విషయాలను గుక్క తిప్పకుండా మొత్తం ఎపిసోడ్ను అధికారులకు వివరించాడు. దాన్ని బట్టి చూస్తే అతనికి ఎటువంటి పశ్చాత్తాపం లేనట్లు కనిపిస్తోంది. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి బలమైన సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలున్నాయి. ఆగస్టు 8న ఉదయం 11 గంటలకు శ్వాసకోశ విభాగం సమీపంలో నిందితుడు కనిపించాడు. ఆగస్టు 9న తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ అదే బిల్డింగ్లోని సీసీటీవీలో నిందితుడు ఉన్నట్లు రికార్డయిందని సిబిఐ విచారణలో తేలింది. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు మన సమాజంలో మృగాళ్ల మాదిరిగా సంచరిస్తున్నారు. మహిళలు ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చాలు ఆ మానవ మృగాలు వారి కామ వాంఛ తీర్చుకునేందుకు దుర్మార్గానికి ఒడికడుతున్నారు. చిన్నారుల నుంచి యువతులు, మహిళలు, ఆఖరికి వృద్ధులను సైతం వదిలిపెట్టడం లేదు ఆ మృగాళ్ళు. ముఖ్యంగా బంధువులు, తెలిసిన వాళ్ల నుంచి మహిళలకు వేధింపులు, లైంగిక దాడులు ఎదురవుతున్నాయి. కోల్కతా వంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. అసలు మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా అని సిగ్గుపడాల్సిన దుస్థితి నెలకొంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారులు, యువతులు, మహిళలు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు వారి కుటుంబ సభ్యుల్లో ఏదో తెలియని భయం, ఆందోళన నెలకొంటుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే మన సమాజంలో మానవ మృగాలు ఎలా పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే వారిపై దాడులకు తెగబడే వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మనుషుల్లో పశు ప్రవృత్తి గల వారు మన చుట్టూనే ఉంటూ అదును చూసి కాటు వేస్తున్నారు. అందుకే అలాంటి మదమెక్కిన మృగాళ్లకు అత్యంత కఠిన శిక్షలు విధించి మహిళలపై దాడులు చేయాలంటేనే భయపడేలా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ప్రధాని మోదీని కోరారు. అంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు మహిళలను మానవ మృగాళ్ల నుంచి రక్షణ కల్పించేందుకు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోల్కతా వంటి ఘటనలు యావత్ సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే మానవ మృగాళ్లకు అత్యంత కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం
ఎంతైనా ఉంది.